హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చిందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఏంటా అనుకుంటున్నారండి? పప్పు ఆకుకూరలోని నేను ఒక వెజిటేబుల్ వేసి చేస్తానండి. అది ఏంటా అనేది ఒకసారి మేము వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. చూడండి, ఒకసారి అయితే నేనైతే ఎర్రకంది పప్పునైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే చుక్కకూర తీసుకున్నానండి. ఆకుకూర ఏ ఆకుకూర వేసుకున్నప్పుడైనా ఇలాగ ఒక వెజిటేబుల్ నేను అయితే చిన్న ఆనపకాయ ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు తీసుకున్నానండి. ఈ ఆకుకూరతో పాటు మనం ఈ ఆకుకూరని కాదండి, ఏ ఆకుకూర వేసుకున్నా కొంచెం ఆకుకూర, కొంచెం వెజిటేబుల్ ఇలా వేసి చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఉత్తి సొరకాయ పప్పు, కొంచెం దోసకాయ పప్పు తినాలంటే కొంచెం పిల్లలు ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా ఆకుకూర వెజిటేబుల్ కడుపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరతో పాటు ఇలాగా నేను ఇవన్నీ సొరకాయ పప్పు ఆకుకూర చేస్తాను కదండి, అందులో అయితే కారము, పసుపు, అలాగే కొన్ని వెల్లుల్లి గడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకుని ఆయిల్ కూడా వేసాను కదండి. ఇలా చేయడం వల్ల మెత్తగా ఉడికిపోద్ది మనకి విజిల్ పెట్టుకుంటే. ఇలా ఓన్లీ మన మట్టి దాకలో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం సరిపడా వాటర్ వేసి మూత పెట్టి విజిల్ వేయించేస్తానండి. అయితే ఏ ఆకుకూర వేసుకున్నప్పుడైనా మన దగ్గర ఉన్న వెజిటేబుల్ అండి, సొరకాయ కానీ, ఆనపకాయ కానీ, అలాగే మనకి దోసకాయ కానీ, కీర దోసకాయ కానీ, బీరకాయ కానీ ఏ వేసైనా కొంచెం అది ఇలాగా ఏదైనా ఆకుకూర వేసుకోవాలండి. నేనైతే ఈరోజు చుక్కకూర వేసాను కదండి. టమాటా చుక్కకూర పులుపు అయితే సరిపోదండి. కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు చింతపండు రసం కానీ, మామిడికాయ ఉంటప్పుడైతే చిన్న మామిడికాయ ముక్క కానీ వేసుకుంటే సరిపోద్దండి. మనం చక్కగా మెంతి ఆకుకూర కానీ ఏ ఆకుకూరతో అయినానండి, మొత్తం తోటకూర కానీ, పాలకూర కానీ, చుక్కకూర కానీ, గోంగూర కానీ ఏ ఆకుకూరతో అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చి చెప్పండి. మన పప్పు విజిల్స్ వచ్చాయి, చల్లారిన తర్వాత పప్పు గుద్దుతో మెత్తగా మెదుపుకొని ఉప్పు అది వేసుకొని చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నామండి. ఇది గానుగ నూనెతో అయితే పోపు పెట్టుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగు కూడా వేసుకోవాలండి పప్పులోకి, అప్పుడే రుచిగా ఉంటుందండి. ఇంగు ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చండి. చక్కగా లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళకి పప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బాగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడైతే మనం పప్పుని తిరగమూత వేసుకుందామండి. పప్పు తిరగమూత వేసిన వెంటనే మనం మూత పెట్టుకుంటేనండి ఈ తాలింపు సువాసన అంతా పప్పుకు పడుతుందండి. మూత పెట్టడం వల్ల వెంటనే పెట్టేస్తే తర్వాత ఒకసారి కలుపుకొని తీసుకొని చూసుకుంటే సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, మన పప్పు ఆనపకాయ, సొరకాయ, ఆకుకూరతో చేసిన పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వీడియో అందరూ చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మంచిగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.